నమస్తే. ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి తెలుసుకుంటూ ఉన్నాం. ఒక నెంబర్ ఇంత మ్యాజిక్ చేస్తుందా అని ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు ఎన్నో చెప్తూ ఉన్నారు విశ్వక్సేన్ గారు. నాతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా గురు, అలాగే మనీ పవర్ మాస్టర్ కూడా. సో దీనికి సంబంధించి మాట్లాడే ముందు మన లైఫ్లో మిరాకిల్స్ జరుగుతున్నాయి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎంతవరకు ప్రభావితం చూపుతుంది, ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 నుంచి 9 వరకు మీ నెంబర్ గతంలో కూడా చెప్పున్నారు విశ్వక్సేన్ గారు, నెంబర్ని సింగిల్ చేసుకోవాలి అని. లైక్ 22 అనుకోండి, వాళ్ళది 4 అవుతుంది. అలా నెంబర్ 1 to 9 ఏ విధంగా ఉంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంతవరకు వాళ్ళకి కలిసి వస్తుంది, విశ్వక్సేన్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఒక నెంబర్ లైఫ్లో ఎంత మిరాకిల్ చేస్తుందో డెస్టినీ గురించి చెప్పారు. అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, నెంబర్ 1లో పుట్టిన వాళ్ళు కానీ 2లో పుట్టిన వాళ్ళు కానీ, ఇలా వాళ్ళ లైఫ్లో ఎంత మ్యాజిక్ చేస్తుంది ఆ నెంబర్, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ కూడా నిజంగా మ్యాజిక్ చేస్తుందా, వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు, ఏ ప్రొఫెషన్ ఎన్నుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది 100% ప్రతి వ్యక్తి లైఫ్లో ఒక మ్యాజిక్ నెంబర్గానే పనిచేస్తుందండి. అయితే మనం కొన్ని రకాల డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అత్యంత ప్రభావశీలవంతులు అంటే ఎఫెక్టివ్ పర్సన్స్ ఉంటారండి. ఉదాహరణకు 1 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు మీరు కనుక చూస్తే ఇటువంటి వ్యక్తులు సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తారండి. ఏ వ్యక్తి అయినా సరే 1 నంబర్లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, అంటే ఉదాహరణకి జనవరి నుంచి డిసెంబర్ వరకు 1, 10, 19, 28 ఎవరైనా కానివ్వండి, వీళ్ళు సమాజాన్ని చనిపోయేంత వరకు చాలా ప్రభావితంగా ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా వీళ్ళ ప్రభావం సమాజం మీద ఉంటుంది. మీరు ఉదాహరణకు చూడండి, ఇందిరాగాంధీ 19 నంబర్లో పుట్టారు, అంటే 1వ నంబర్. ఎన్టీ రామారావు గారు మీకు 28లో పుట్టారు. ధీరుభాయ్ అంబానీ మీకు 28లో పుట్టారు. ఛత్రపతి శివాజీ 19 నంబర్లో పుట్టారు. అంటే నేను చెప్తున్న నంబర్స్ మీరు కనుక గమనిస్తే ఈ 1 నంబర్లో పుట్టిన వ్యక్తులు సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తారు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 1, 10, 19, 28 అంటే 1 నంబర్ సిరీస్ అయితే ఇప్పుడైనా తెలుసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా పవర్ఫుల్. మీరు నార్మల్గా లైఫ్ లీడ్ చేయడానికి కాదు, ఒక లీడర్గా సొసైటీని ప్రభావితం చేసే వ్యక్తులుగా మీరు జీవించాలండి. చాలామంది ఒకవేళ మీకు తెలియకపోతే మీరు గతంలో ఉన్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అనాలిసిస్ చేయండి. వాళ్ళు ఎందుకు ఆ స్థాయిలో ఉన్నారు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్తే కారణం. మనకు అన్ని నంబర్ల కంటే ద 1 అనేది సన్ అండి. సన్ అంటే కింగ్. కాబట్టి 1వ తేదీలో పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఎక్కడున్నా కూడా టాప్లో ఉండడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే కింగ్ ఎప్పుడు కింగ్ లాగే ఆలోచిస్తాడండి. చాలా హై స్థాయిలో ఉంటారు వీళ్ళు. చుట్టుపక్కల వారు ఎంత ప్రభావితం చేసినా వాళ్ళ ఉనికిని మాత్రం వీళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళని బాగా అనగదొక్కాలని ప్రయత్నిస్తుంటారు, కానీ వాళ్ళు ఒక ఉప్పెనలాగా మళ్ళీ పైకి లెగిస్తూనే ఉంటారు. కాబట్టి 1వ నంబర్లో కనుక ఉంటే ఎప్పుడు మీ ఉనికిని కోల్పోకుండా మీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎప్పుడూ సమాజం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్థాయి స్కిల్స్ కూడా వీళ్ళలో ఉంటాయి 1వ నంబర్ వాళ్ళలో. కాబట్టి ఎప్పుడూ టాప్లో ఉండడానికి ట్రై చేయండి. వెరీ వెరీ గుడ్ అండి. మీరు చూడండి, ఎక్కువగా ప్యాషన్ పెన్యూర్ కానీ పయోనీర్స్ కానీ 1 నంబర్ వాళ్ళే ఉంటారు. మీరు జియో మీరు కనుక గమనిస్తే మనకు జియో నెట్వర్క్ రాబోయే ముందు ఆయన చాలా రిస్క్ చేశారండి, ముఖేష్ అంబానీ గారు. అందుకోసమే ఈరోజు జియో అంత టాప్లో ఉంది. కారణం ఏంటి? ముఖేష్ అంబానీ 19 నంబర్. రైట్. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే 1వ నంబర్ సిరీస్లో కనుక పుడితే 100% సక్సెస్ అవుతారు, ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక, మీ కుటుంబ సభ్యుల డేట్ ఆఫ్ బర్త్ కనుక 1 నంబర్లో ఉంటే వాళ్ళు హై స్థాయి పీపుల్ అని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ ఏజ్లో బాగా కలిసి వస్తుందండి 1 నెంబర్? మీరు ఎప్పుడైనా చూడండి, 1 నంబర్ వాళ్ళు బై బర్త్ నుంచి వెరీ గుడ్ నంబర్. 28 ఇయర్స్ నుంచి 19 కానీ వీళ్ళ లైఫ్లో మిరాకిల్స్ జరిగే టైమింగ్స్ ఇవి. అంటే గ్రోత్ వచ్చే వీళ్ళ లైఫ్ గ్రాఫ్ సడన్గా పెరిగే టైం 19 ఇయర్స్ ఏజ్లో కానీ, 28 కానీ, 37 కానీ, 46 కానీ, 55 వెరీ వెరీ గుడ్ ఇయర్స్. ఈ వాళ్ళ ఏజ్ అనేది ఈ నెంబర్తో మ్యాచ్ అయినప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఓకే, చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఇటువంటి వాళ్ళకి. అదేవిధంగా సెకండ్ క్వాలిటీ, మనము 1వ నంబర్ చాలా టాప్లో ఉంటారు. అదేవిధంగా 3వ నంబర్ అండి. 3వ నంబర్లో పుట్టిన వ్యక్తులు కూడా వీళ్ళు 0 నుంచి హీరో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే
డేట్ ఆఫ్ బర్త్ 3 కావచ్చు, 12 కావచ్చు, 21 కావచ్చు, 30 కావచ్చు, చాలా టాప్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రైట్. ఎందుకంటే వీళ్ళలో టాకింగ్ పవర్ ఉంటుంది, స్టైలిష్గా మాట్లాడగలుగుతారు, దేనైనా అట్రాక్ట్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ అండి, 12 నంబర్. వీళ్ళు ఎక్కువగా ఎందుకు 3వ నంబర్కి టాకింగ్ పవర్ అంటే గురువు కాబట్టి వీళ్ళకు వాక్చాతుర్యం చాలా బాగుంటుంది, ఆకర్షణ చేస్తారు వీళ్ళు. కాబట్టి మీరు మార్కెట్లో కనుక చూడండి, ఎవరైనా సరే నార్మల్ స్థాయి నుంచి హీరో అయ్యారంటే వాళ్ళు 3వ నంబర్ వాళ్ళే ఉంటారు. ఓకే. 3, 12, 21, 30. దాని తర్వాత క్వాలిటీ 5వ నంబర్ అండి. 5వ నంబర్ అంటే బ్యాలెన్స్డ్ మన లైఫ్లో. అంటే 5వ తేదీ కానీ, 14వ తేదీ కానీ, 23వ తేదీ కానీ ఈ డేట్లలో కనుక పుడితే వీళ్ళు 100% లైఫ్లో బ్యాలెన్స్డ్గా జీవిస్తూ మంచి సక్సెస్ అవుతారు. ఓకే. 5 వెరీ వెరీ గుడ్. అదేవిధంగా 6వ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 అయితే ఎటువంటి వ్యక్తులు మనీ, లగ్జరీ, మంచి వైవాహిక జీవితం అంటే మంచి కుటుంబంతో గడుపుతారు. అంటే 6 నంబర్. చాలామంది లైఫ్లో మీరు డబ్బులతో ఇబ్బంది పడతారు, కానీ 6వ నంబర్ వాళ్ళు డబ్బులతో ఇబ్బంది పడే అవకాశమే ఉండదు. ఏదో రకంగా మనీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. 6 నంబర్ వెరీ వెరీ గుడ్. అంటే ఇప్పుడు చెప్పిన నంబర్ క్వాలిటీ 1 నంబర్ కానీ, 3 నంబర్ కానీ, 5 కానీ, 6 కానీ, 1, 3, 5, 6 ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక పుడితే 100% వీళ్ళ లైఫ్లో స్మార్ట్ వర్క్తోనే సక్సెస్ అవుతారు. అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ని బాగా వాడండి, చాలా బాగా సక్సెస్ అవుతారు. ఓకే. ద సెకండ్ కేటగిరీ మీరు చూడండి, హార్డ్ వర్క్తో సక్సెస్ అవుతారు. అంటే వీళ్ళు ఏదైనా సరే లక్ ఎప్పుడూ కలిసి రాదు. 2 నంబర్ వాళ్ళకి, 4 నంబర్ వాళ్ళకి, 7 కానీ, 8 కానీ, 9 అంటే ఈ 5 నంబర్ సిరీస్ 2, 4, 7, 8, 9 వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే లైఫ్లో అంతా సక్సెస్ అవుతారు. స్మార్ట్ నెంబర్ వాళ్ళు స్మార్ట్ వర్క్తో సక్సెస్ అవుతారు. ఈ హార్డ్ నెంబర్ వాళ్ళు 2, 4, 8, 9 అంటే హార్డ్ వర్క్తో స్ట్రగ్లింగ్ నెంబర్స్ అంటారు. హార్డ్ వర్క్తో సక్సెస్ అవుతారు. ఓకే. ఎవరై డేట్ ఆఫ్ బర్త్ అయినా 2వ నంబర్లో ఉందనుకోండి, అంటే 2, 11, 20, 29, 2, 11, 20, 29 అప్ అండ్ డౌన్స్ ఉండనే ఉంటాయి లైఫ్లో. ఎప్పుడైనా సరే బర్త్ నెంబర్ 2 కనుక ఉంటే డెసిషన్ సరిగా తీసుకోలేరండి. వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏదైనా ఉన్నా 10 మందిని అడుగుతారు డెసిషన్స్. వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు, కానీ ఎవరిదో ఒక డెసిషన్ తీసుకుంటారు, కానీ వీళ్ళ డెసిషన్ మాత్రం లైఫ్లో ఎప్పుడూ ఫాలో అవ్వరు. ఓకే. సున్నితత్వంగా ఉంటారు. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దాన్ని మనసులోనే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఈ 2 నంబర్ వాళ్ళు. అదేవిధంగా 4 నంబర్ ఈజ్ ఏ రాహు నంబర్ చాలా వెరీ గుడ్ నంబర్, గుడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, కానీ కష్టాలు ఉంటాయండి. 4 నంబర్ ఏదో ఒకటి, ఎందుకంటే రాహుకి హెడ్ మాత్రమే ఉందండి, కానీ బాడీ లేదు. కానీ ఇన్కంప్లీట్ బాడీ ఉంది కాబట్టి కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉండనే ఉంటాయి. అది ఫైనాన్షియల్గా కావచ్చు, రిలేషన్లో కావచ్చు, ప్రొఫెషన్ పరంగా కావచ్చు, ఒక స్టెబిలిటీ అనేది ఉండదు. కానీ సక్సెస్ అవుతారు. దేని ద్వారా? హార్డ్ వర్క్ ద్వారా. ఇప్పుడు ఈ కేటగిరీ దేంట్లోకి వస్తుంది? హార్డ్ వర్క్ నంబర్ కేటగిరీలోకి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ స్మార్ట్ వర్క్ కేటగిరీలో ఉందా, హార్డ్ వర్క్ కేటగిరీలో ఉందా మీకే తెలుస్తుంది. అదేవిధంగా 7 కేతు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 7, 16, 25 కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే జీవితంలో ప్రతి దశలో మీకు మోసపోతూనే ఉంటారు. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫ్రెండ్షిప్ పరంగా కావచ్చు, బిజినెస్లో పార్ట్నర్షిప్ పరంగా కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, చివరికి కుటుంబ సభ్యులు కూడా మోసం చేయొచ్చు 7వ నంబర్ వాళ్ళని. కాబట్టి ఈ 7వ నంబర్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి దశలో మాకు ఏదో నెగిటివ్ జరుగుతుంది, కొద్ది జాగ్రత్త ఉండాలని తెలుసుకోండి. ఓకే. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ 8, 17, 26 కనుక అయితే ఇటువంటి వ్యక్తులు పేరెంట్స్కి దూరంగా పెరగడము, లేక వాళ్ళు చదువుకున్న చదువులకు అనుగుణంగా ఎక్కడైనా వెళ్ళి జాబ్ చేయడము, ఫ్యామిలీతో అయితే దగ్గరగా ఉండరండి. ఫ్యామిలీ రిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది 8వ నంబర్ వాళ్ళకి. తల్లిదండ్రులకు దూరంగా బతుకుతారు, ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ 41వ సంవత్సరం వచ్చిన తర్వాత లైఫ్లో చాలా లగ్జరీస్ని చూస్తారు. అంతవరకు కొంత స్ట్రగుల్స్ ఉండనే ఉంటాయి 8 నంబర్ వాళ్ళకి. ఓకే. అదేవిధంగా 9, 18, 27 అయితే ఇటువంటి వ్యక్తులు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, కానీ హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండే, కోపాన్ని కనుక అదుపులోకి పెట్టుకోగలిగితే వెరీ గుడ్ పర్సన్స్ అండి. మన సొసైటీలో డేర్ అండ్ డాషింగ్గా ఉండేది 9 నంబర్ వాళ్ళే. 9 ఈజ్ ఏ యూనిక్ నంబర్ అండి, దీన్ని పూర్ణ సంఖ్య అంటారు. కాబట్టి 9 వాళ్ళు మీరు గనక
మీ సైకాలజీ ప్రకారం మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకుంటే 100% మీరు అనుకున్నట్లు సాధిస్తారు. ఇది మనకు నంబర్ ఆధారంగా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మీరు స్మార్ట్ కేటగిరీలోకి వస్తారా, హార్డ్ వర్క్ కేటగిరీలోకి వస్తారా మీరే తెలుసుకోవచ్చు. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సో మీరు కూడా తెలుసుకోండి, ఏ నెంబర్లో మీరు పుట్టారు, మీరు నిజంగా రాజయోగం అనుభవిస్తున్నారా లేదా నిజంగా ఈ వీడియోకి మీకు ఏమన్నా మ్యాచ్ అయిందా, హార్డ్ వర్క్లో ఉన్నారా, ఇంకా ఎన్ని రోజులు ఇలా హార్డ్ వర్క్ చేయాలి, లేదా మీకు ఏ నెంబర్తో మ్యాచ్ అయితే లైక్ డెస్టినీ నెంబర్ ఏదైతే మీకు బాగా కలిసి వస్తుంది, ఈ విషయాలు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ విశ్వక్సేన్ గారిని కూడా కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.